హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. గౌరీ కళ్యాణం పార్ట్ 40. ఎలా బిడ్డను వదిలేసి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోగలను? ఆ బిడ్డ అతందే కదా అని యుక్త చెప్పిన మరుక్షణమే కళ్యాణ్ కారాపి ఆమె చెంపపై గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఆమె షాక్తో అతని వైపు చూసింది. బిడ్డ ఎప్పటికీ నాదే, అతంది కాదు. చిట్టి తల్లి నా కూతురు, దాన్నెవరూ మార్చలేరు. నేను అలాగే అనుకుంటున్నాను. నా దగ్గర నుంచి నా బిడ్డను విడిదీయాలని నువ్వు కానీ ఆ దేవు కానీ అనుకున్నా అది జరగదు యుక్త. ఇక చూడు, నన్ను పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది నీ ఇష్టం. దానిలో నేను జోక్యం చేసుకోను. నిన్ను నేను బలవంతం చేయను. కానీ బిడ్డ మాత్రం నా దగ్గరే ఉండాలి. దాన్నెవరూ మార్చలేరు యుక్త అని కళ్యాణ్ కోపంగా అన్నాడు. సారీ, నేను సరదాగా అన్నాను. మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారని నేను ఊహించలేదు అని చెబుతూ తన చెంపను చేత్తో తాకుతూ ముఖాన్ని పక్కకు తిప్పుకుంది యుక్త. ఇక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి కారాగింది. వెనుక నుంచి వచ్చిన దేవ్ కూడా కారాపి కిందకు దిగాడు. సరే, నేను కారులోనే వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి దేవుతో మాట్లాడరా అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నాను యుక్త, నీ మనసులో ఉన్నదే మాట్లాడి చెప్పు. నా కోసం నువ్వేం ఆలోచించకు అని అన్నాడు కళ్యాణ్. సరే అని చెప్పి యుక్త లోపలికి వెళ్ళింది. దేవ్ కూడా లోపలికి వెళ్ళాడు. ఆమె వెళ్ళిన వెంటనే, కళ్యాణ్, నీకు అసలు బుద్ధి లేదా? యుక్తతో ఎందుకలా ప్రవర్తించావు? ఇప్పుడు నువ్వే యుక్తతో నీ మనసులో ఉన్నదే మాట్లాడమని చెప్పావు. ఒకవేళ ఆమె దేవు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి యుక్త సరే అని ఒప్పుకుంటే దాన్ని తట్టుకోగలవా? వద్దు కళ్యాణ్, అందరి దగ్గర నటిస్తున్నట్టుగా నిన్ను నువ్వే బాధ పెట్టుకోకు. నీ మనసులో యుక్త ఉంది. ఆమెను నీ చేతులారా వదులుకోలేవు. అది తెలిసి కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అతని మనస్సాక్షి ప్రశ్నించింది. నేను ఆమెను నా భార్యగానే భావిస్తున్నాను. నా మనసంతా యుక్తతో నిండిపోయింది. ఆమెను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక. ఒకవేళ ఆమె తన ప్రేమలో గెలిచి తన ప్రియుడితోనే జీవించాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆ జీవితాన్ని నేనే ఆమెకిస్తాను. అది ఆమె సంతోషం కోసం మాత్రమే. నాకు నా చిట్టి తల్లి చాలు. కానీ యుక్తను పూర్తిగా వదులుకోగలనా లేదా అనేది నాకు తెలియదు. కానీ అదే సమయంలో ఆమె ప్రేమలో జోక్యం చేసుకునే హక్కు కూడా నాకు లేదు అని తనకు తానే సమాధానం చెప్పుకున్నప్పటికీ కళ్యాణ్ మనసంతా గట్టిగా కొట్టుకుంటూనే ఉంది. యుక్త నన్ను వెళ్ళిపోవద్దు అని అతని మనసు ఎంతో ఆరాటపడుతూ ఆమె కోసం ఎదురుచూస్తుంది. ఇక దేవ్ ఎదురుగా యుక్త కూర్చుంది. అతను కూడా చాలా ఆందోళనగా కూర్చున్నాడు. నన్ను వద్దని నువ్వే కదా వదిలేసి వెళ్ళిపోయావు. నీకు ఇంకో వారం రోజుల్లో పెళ్ళి, కానీ నాకు రేపే పెళ్ళి. ఇప్పుడు ఎందుకు దేవ్ అనవసరంగా మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడాలని అనుకుంటున్నావు అని యుక్త అడిగింది. సారీ యుక్త, నన్ను క్షమించు అని దేవ్ అన్నాడు. నిన్ను నేనెందుకు క్షమించాలి? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నావు దేవ్? నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఇప్పుడే ఎలాగో నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నన్ను అంగీకరించారు. రేపు నాకు నా మేనమామ కొడుకుతో పెళ్లి జరగబోతుంది. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా వచ్చావు. ఇది నీకు న్యాయమేనా అని యుక్త అడిగింది. సారీ యుక్త, నేను నా పెళ్ళిని ఆపేశాను. మనం పెళ్లి చేసుకుందాం. నిన్ను నేను చాలా బాగా చూసుకుంటాను అని దేవ్ అన్నాడు. అది విన్న యుక్త షాక్తో అతని వైపు చూసింది. ఎందుకు యుక్త అలా చూస్తున్నావు? నేను నిజమే చెప్తున్నాను. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నేను శ్వేత వాళ్ళ ఇంట్లో మాట్లాడాను. శ్వేతను పెళ్లి చేసుకోలేనని చెప్పాను. నా పెళ్ళిని ఆపేశాను. రేపు నీకు నీ మేనమామ కొడుకుతో పెళ్ళి అని విన్నాను. నువ్వు నాతో వచ్చే, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని దేవ్ అన్నాడు. ఏంటి దేవ్, ఒక్కసారిగా వచ్చి ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏమైనా కలగన్నావా? శ్వేతతో జరగాల్సిన పెళ్లిని ఎందుకు ఆపేశావు? ఇప్పుడెందుకు ఒక్కసారిగా నా మీద ప్రేమ చూపిస్తూ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని యుక్త అడిగింది. లేదు యుక్త, శ్వేత వాళ్ళ నాన్న క్రికెట్ అంతా వదిలేసి బిజినెస్ చూసుకోమని చెప్పారు. నాకు మగపిల్లలు ఎవరూ లేరు. నా కూతురే వారసురాలు కాబట్టి ఇక ఎక్కడికి వెళ్లకుండా కంపెనీ బాధ్యతలన్నీ పూర్తిగా నువ్వే తీసుకోవాలని చెప్పారు. క్రికెట్ వదిలేసి ఒక కంపెనీకి సీఈఓగా ఉండటం నాకు కుదరదు. అందుకే ఆలోచించాను, ఈ అనవసరమైన తలనొప్పి ఎందుకు అని. ఇంట్లో ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత ఇంట్లో మాట్లాడి నిన్ను తీసుకెళ్తాను అని దేవ్ అన్నాడు. ఎంత త్వరగా నిర్ణయం తీసుకున్నావు దేవ్, చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఇలా చెప్పే సమయానికి నీ ప్రేమను అంగీకరించే పరిస్థితిలో నేను లేను. నేను ఇంకొకరి భార్యను. అలాంటప్పుడు నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలను అని యుక్త అడిగింది. దేవ్ చాలా షాక్ అయ్యి ఆమె వైపు చూశాడు. ఏం మాట్లాడుతున్నావు యుక్త? నువ్వు ఇంకొకరి భార్యవా? నీకు కళ్యాణ్తో పెళ్లి కాలేదు కదా. నీ దగ్గర ఉన్నది నా బిడ్డ. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు పాత విషయాలను మనసులో పెట్టుకొని ఇప్పుడు కోపంతో మాట్లాడకు అని అన్నాడు దేవ్. బిడ్డను తీసేయమని నువ్వు ఎప్పుడు చెప్పావో అప్పుడే నువ్వు వద్దని నేను నిర్ణయించుకున్నాను. ఇన్ని రోజులు నిన్ను అసలు చూడలేదు. నువ్వే చెప్పు, ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని నేను అడిగానా? లేదు కదా.
చూడు దేవ్, ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో. ఏదైనా వస్తువు విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే దానికి విలువ లేకుండా చెత్తలోకి పోతుంది. అదే దాని విలువ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే బంగారంలాగా వారి హృదయంలో ఉంటుంది. కళ్యాణ్ కూడా అలాంటి వాడే. నన్ను, నా బిడ్డను అంత ప్రేమగా చూసుకున్నాడు. ఆయన దగ్గర ఉండటంలోనే మాకు గౌరవం దక్కుతుంది. ప్రేమ అనేది పవిత్రమైనది. కానీ ఆ ప్రేమకు నువ్వు అర్హుడివా అని చూస్తే నిజంగా చెప్పాలంటే 1% కూడా నీకు అర్హత లేదు. ఆ రోజు నీ లక్ష్యం పెద్దది అని నా బిడ్డను తీసేయమని చెప్పావు. ఒకవేళ అలా చేసి ఉంటే ఈరోజు నువ్వెలా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగేవాడివి. కానీ నేను బిడ్డను కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని పోరాడి నా బిడ్డను పొందాను. సంతోషంలో మనతో ఉండే వాళ్ళకంటే కష్టాల్లో మన చెయ్యి పట్టుకునే వాళ్ళని నిజమైన స్నేహితులు అంటారు. అలాగే మనకు కష్టాలు తెచ్చే ప్రేమ కంటే మనల్ని కష్టాల నుంచి కాపాడే ఒక మంచి మనిషి ప్రేమ ఎంతో గొప్పది. అలా చూస్తే వేలాది మంది మధ్య ఆ రోజు ఆ కళ్యాణ మండపంలో నా బిడ్డకు తండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో చేతిలో చిన్న బిడ్డను పెట్టుకొని అనాథలా నిలబడి నరకం అనుభవిస్తున్నప్పుడు అందుకు కారణమైన నువ్వు అక్కడ నిలబడి అంతా చూస్తున్నావు. కానీ కళ్యాణ్ ఆ బిడ్డకు నేనే తండ్రి అని ధైర్యంగా చెప్పాడు. ఒక మనిషి ముందు ఆ మనిషి ముందు నువ్వేం కాదు దేవు. నీ దారి వేరు, నేనున్న ప్రపంచం వేరు. ఈ రెండు ఎప్పటివీ కలవు. నువ్వు నీ జీవితం చూసుకో. ఇకపై నా గురించి కానీ నా బిడ్డ గురించి కానీ నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నీ స్వార్థం కోసం వచ్చి అడుగుతున్నావు. నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రేమించిన వాళ్ళందరూ తాము ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనే నియమం ఏం లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక్క బంధం నా మేనమామ కొడుకు. ఆయన ఎవరో కూడా తెలియని సమయంలోనే నాకు, నా బిడ్డకు రక్షణగా వచ్చి నిలబడ్డారు. నా జీవితం కోసం పోరాడారు. కానీ ఇప్పుడు ఆయన నా సొంత మేనమామ కొడుకు. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నా బిడ్డకు తండ్రి ఆయనే అని తెలుసు. నా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన ఉద్యోగం కూడా పోయింది. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన నన్ను వదిలిపెట్టలేదు. నా కోసం కష్టపడి పోరాడిన ఆ మంచి మనిషి భర్తగా దొరకడానికి నేను పుణ్యం చేసుకొని ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వొచ్చి విడిగా మాట్లాడాలి అని అడిగినప్పుడు కూడా ధైర్యంగా నన్ను నీ దగ్గరికి పంపించారు అంటే ఆయన గొప్ప మనసు ఏంటో నువ్వు అర్థం చేసుకోదేవు. ఆయనను కష్టపెట్టి బాధపెట్టి నన్ను వద్దని చెత్తలా బయటకు విసిరేసిన నీ దగ్గరకు మళ్ళీ వచ్చి చెత్తలా బతకాలని నాకు ఇష్టం లేదు. రేపు నా పెళ్ళి. దయచేసి ఇకపై ఎప్పుడు నా కళ్ళ ముందు కనిపించకు. నాకు, నా బిడ్డకు నా కుటుంబం ఉంది. అది చాలు. నేను కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి నాకు ఇచ్చిన నా కళ్యాణ్ నా భర్త అని చెప్పి దేవు నుంచి ఎలాంటి సమాధానం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి బయటకు వచ్చింది యుక్త. మరోవైపు కళ్ళు మూసుకొని సీటుకు ఆనుకొని కారులో కూర్చున్నాడు కళ్యాణ్. ఇక కారు డోరు తెరిచిన శబ్దం వినిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు. వచ్చేటప్పుడు వెనక సీట్లో కూర్చున్న యుక్త ఇప్పుడు ముందు సీట్లో కూర్చుంది. ఏంటి యుక్త, దేవుతో మాట్లాడావా అని కళ్యాణ్ అడిగాడు. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది కళ్యాణ్. నేను మాట్లాడాక చాలా రిలాక్స్గా అనిపిస్తోంది. మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని యుక్త చెప్పింది. ఆమె ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడింది అని ఏం అడగకుండా కళ్యాణ్ కారును ముందుకు నడిపించాడు. యుక్త నాకొద్దు అని దేవ్ చెప్పినప్పుడల్లా దేవ్ ఒక్క సెకండ్ కూడా బాధ కలగలేదు. కానీ ఇప్పుడు యుక్త ఇలా మాట్లాడి వెళ్ళిపోయినప్పుడే అతనికి ఆ బాధ ఏంటో అర్థమైంది. నా దగ్గర ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఎంతమంది ఎదురు చూస్తుంటారు. నేనే స్వయంగా వచ్చి మాట్లాడినా ఈమె మాత్రం నువ్వొద్దు అని చెప్పి వెళ్ళిపోతుందా? ఎంత గర్వం ఈమెకు అని ఆమెను తిట్టుకున్నప్పటికీ అతని మనసు మాత్రం చాలా బాధపడుతోంది. ఇక అక్కడి నుంచి దేవ్ వెళ్ళిపోయాడు. అతని మనసు చాలా కలతగా ఉంది. ఎప్పుడు మద్యం తాగని అతను ఇప్పుడు అక్కడే ఉన్న ఒక వైన్ షాప్కి వెళ్ళాడు. కొంచెం తాగుదామని అనుకున్న అతను ఇప్పుడు పరిమితి దాటి తాగేసి కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన వాహనాన్ని గట్టిగా ఢీకొట్టాడు. దాంతో దేవుకు చాలా గాయాలు కావడంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఇక ఆ రాత్రి యుక్తను వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్ళిన తర్వాత కూడా యుక్త, కళ్యాణ్కి దేవుకు జరిగిన ప్రమాదం గురించి ఏం తెలియలేదు. కళ్యాణ్ మనసంతా యుక్త ఆలోచనలతో నిండిపోయింది. యుక్త ఏం మాట్లాడిందో నాకు తెలియదు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందో కూడా నాకు తెలియడం లేదు. కానీ ఆమె చాలా ప్రశాంతంగా ఉంది. అదే సమయంలో చాలా స్పష్టంగా కూడా ఉంది. పర్వాలేదు, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా సరే, కానీ ఆమెతో మాట్లాడకుండా ఉదయం పెళ్ళికి ఎలా వెళ్ళాలి? యుక్త మనసులో ఏముందో తెలియకపోతే ఎలా అని ఆలోచిస్తూ పడుకున్నాడు కళ్యాణ్. ఇంతలో బయట నుంచి చంద్రనాథ్ గొంతు వినిపించింది. రామ్మా యుక్త, ఈ సమయంలో వచ్చావా? నువ్వు ఫోన్ చేసి ఉంటే కళ్యాణ్ పంపించేవాడిని కదా అని ఆయన అంటుండగానే సూర్య కూడా లోపలికొచ్చాడు. అదేం లేదు మామయ్య, ఉదయం పెళ్ళుంది కదా, అందుకే కళ్యాణ్తో కొంచెం మాట్లాడాలి, అందుకే వచ్చాను అని యుక్త నేరుగా చెప్పింది. ఏంటమ్మా యుక్త, నీ భర్తతో మాట్లాడడానికి నా దగ్గర అనుమతి అడగాల?
అని ఆయన అంటుండగానే భువనేశ్వరి వంటగది నుంచి బయటకొచ్చింది. నా మనవరాలిని ఇవ్వమ్మా అని వేగంగా పాపను తీసుకొని ఎత్తుకుంది. ఇంతలో సూర్య, కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు మామయ్య అని అడిగాడు. ఎందుకో తొందరగా వెళ్ళి పడుకున్నాడు, ఇంకా భోజనం కూడా చేయలేదు అని చందన చెప్పారు. సరే మామయ్య, నేను వెళ్ళి కళ్యాణ్ని చూస్తాను అని యుక్త చెప్పగానే కళ్యాణ్ తన గది నుంచి బయటకొచ్చాడు. రండి సూర్య, రాయుక్త అని చెప్పి తన చేతిలో ఉన్న తన దేవత లాంటి పాపనెత్తుకున్నాడు కళ్యాణ్. చిట్టి తల్లి, నాన్నని చూడ్డానికి వచ్చావా? రేపటి నుంచి నువ్వు ఇక్కడే నాన్న దగ్గరే ఉండబోతున్నావు అని చెప్తుండగానే అతని ముఖంలో ఆనందం కనిపించింది. అది చూసిన యుక్త, కళ్యాణ్ మీతో కొంచెం మాట్లాడాలని చెప్పింది. సరే, టెర్రస్ మీదకి వెళ్దామా అని కళ్యాణ్ అడిగాడు. సరే అని తల ఊపింది యుక్త. పాపను చందనాథ్కిచ్చి, సరే సూర్య, నీ చెల్లితో ఏం మాట్లాడాలో మాట్లాడొస్తాను అని చెప్తూ కళ్యాణ్ టెర్రస్ మీదకు వెళ్ళాడు. యుక్త కూడా అతని వెనుక వెళ్ళింది. టెర్రస్ మీద ఇద్దరు నిలబడి ఉండగా, చెప్పు యుక్త, అప్పుడు నాతోనే వచ్చావు కానీ ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఈ సమయంలో వచ్చావు, ఏదైనా విషయం ఉందా అని కొంచెం తడబడుతూ అడిగాడు కళ్యాణ్. ఇప్పుడు నేను నా మేనమామ కొడుకుతో మాట్లాడుతున్నాను. ఒకవేళ చిన్నప్పటి నుంచే మీరు నా జీవితంలో ఉండి ఉంటే మనం స్నేహంగా చాలా బాగా కలిసిపోయే వాళ్ళం కదా అని యుక్త చెప్పింది. కానీ ఏం చేయాలి, విధి నిన్ను చూసిన తర్వాతే నా తండ్రిని చూడాలని రాసిపెట్టుంది. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు యుక్త, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇక చూడు యుక్త, దేవుతో నీ మనసులో ఉన్నది మాట్లాడమని నేనే నిన్ను పంపించాను. కానీ అప్పటి నుంచే నా మనసుకు ప్రశాంతత లేదు. నాకు చాలా భయంగా ఉంది యుక్త. చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా చాలా కష్టపడ్డాను. నా మనసులో ఏ అమ్మాయి రాలేదు. స్నేహ అనే పేరు మాత్రమే తెలుసు, ఆమె ఎవరో కూడా తెలియదు. అంతకుముందే నిన్ను చూశాను. నా కూతురు నా ముందుకొచ్చింది. ఆ తర్వాత బిడ్డ కోసమే నీతో మాట్లాడడం మొదలుపెట్టాను. కానీ నాకు తెలియలేదు యుక్త, ఈరోజు సాయంత్రం వరకు నాకు తెలియలేదు. కానీ నువ్వు దేవుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నా మనసు నా ప్రమేయం లేకుండానే కలవరపడటం మొదలుపెట్టింది. నా మనసులో ఒక చిన్న భయం. ఏదేమైనా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో తెలుసుకోకుండా ఉదయం పెళ్లికి బయలుదేరడానికి కూడా నాకు సంకోచంగా ఉంది. దాని గురించి మాట్లాడకపోతే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏం చేయాలి అన్న భయం ఉంది అని కళ్యాణ్ అన్నాడు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కళ్యాణ్. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా భావించి నేను మాట్లాడడం లేదు. నా మేనమామ కొడుకుగా భావించి ఒక నిజం చెప్తున్నాను. మొదట దేవు బిడ్డను తీసేయమని చెప్పినప్పుడే అతనిపై ఉన్న ప్రేమ మొత్తం పోయింది. కేవలం బాధ మాత్రమే మిగిలింది. ఎలాగైనా బిడ్డను కని బాగా పెంచాలి అని మాత్రమే అనిపించింది. పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. దేవు తిరిగి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినా నేను ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని కాదు. మనసులోంచి ఎప్పుడూ అతన్ని తొలగించేశాను. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన బాధలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ బాధ నా మనసులో ఉంది. హఠాత్తుగా దేవు వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఎలా పెళ్లి చేసుకోగలను? కుదరదు అని అతని ముఖం మీదే స్పష్టంగా చెప్పేశాను. నా భర్త నా మేనమామ కొడుకు కళ్యాణ్ మాత్రమే. ఆయనతోనే నేను జీవిస్తానని చెప్పేశాను. నా బిడ్డకు తండ్రి ఆయనే. ఆయనతో నేను నా బిడ్డ ఉంటామని చెప్పాను. నాకు నువ్వు ఎప్పటికీ అని కూడా చెప్పేశాను అని చెప్పిన యుక్త ఇప్పుడు కళ్యాణ్ వైపు చూసింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.